ఈ జతలుగా చేశాం. ఆ వివరణ కోసం చెప్తున్నాను. తర్వాత వాక్యం శర్మ గారు. శుభము శుభము సంగీత విధులకు. చేయండమ్మా. 1 2. సంగీత విధులకు. సంగీత విధులకు అన్నప్పుడు ఒకళ్ళేమో కాలు ఇలా పక్కన వేస్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చి వెనక్కి వేస్తున్నారు, ఇంకొకళ్ళు ముందుకేద్దాం వెనకేద్దాం అన్నట్టుంది. మనం ఫస్ట్ ఫండమెంటల్స్ లో నేర్చుకున్నాం ఈ కాలు ఎప్పుడు ఇలా వెనక్కే ఉంటుంది. తెలిసిందా? ఇంకొకసారి 1 2. శుభము శుభము సంగీత విధులకు. క్రాంతి తాళం తప్పుతోంది, సా మీద పడదు. శుభము శుభము సంగీత, సంగీత దాని మీద వస్తుంది. రెడీ? 1 2. శుభము శుభము సంగీత విధులకు. సేమ్ జతి, ఇంత చేసిన జతే ఎడవైపు. శర్మ గారు. చేయండమ్మా. 1 2. చిన్న విషయం, ఎప్పుడు కూడా చెయ్యి వెళ్ళినప్పుడు ఆ నడుము కూడా బెండ్ అయితేనే దాని అందం. దిత్తంగిడ తగతరగిడతగా దిత్తంగిడ తగతరగిడత కంటే అది నాట్యం కాదు. అంటే ఆల్మోస్ట్ ఈ నేలని తాకాలి. దిత్తంగిడ తగతరగిడతగా దిత్తంగిడ తగతరగిడత. ఒకసారి ప్రయత్నించండి. 1 2. తర్వాత సాహిత్యపరులకు సంగీత విధులకు అయిపోయింది. శుభము శుభము నాట్యానుమోదులకు. మా కళాకారులకి మాకు ఒక టానిక్ అంటారో మరేమంటారో దాన్ని బలం ఇచ్చేది ఏమిటంటే ప్రేక్షకుల యొక్క ప్రశంసలే. మేము నాట్యం చేస్తున్నప్పుడు మీరు కరతాళధ్వనులు అందిస్తుంటే, మీరు లోపలికి వచ్చి ఎంత బాగా చేశారని అంటుంటే అవి మా జీవిత కాలాన్ని పెంచుతాయి, మాలో ఉన్న కళని ఇంకా పెంచుతాయి, ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అటువంటి నాట్యానుమోదులకు శుభం కలగాలని నర్తకి ఆశిస్తుంది. శర్మ గారు. శుభము శుభము నాట్యానుమోదులకు. రెడీ? 1 2. శుభము శుభము నాట్యానుమోదులకు. దీనిలో మొదటి 2 జతలు అయిపోయినాయి కదా, ఇప్పుడు 3వ జతి. 1 2. నేను చెప్పాను నాకు స్పీకర్ ఉందో వలన కూర్చోట్లేదని. మీరు మామూలుగా కూర్చొని చేయండి. ఓకే? రెడీ? 1 2. తర్వాత ఏ కళాకారులైనా కోరుకునేది కేవలం కవులు, తర్వాత సంగీతంలో పాండిత్యం పొందిన వారు నాట్యాన్ని అభినందించేవారు కాకుండా సర్వ జగత్